ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు కార్తీ, అరవింద స్వామి నటించిన ఎమోషనల్ డ్రామా సత్యం సుందరం కూడా ఒకటి. మరి తమిళ్లో ఒక రోజు ముందే విడుదల అయిన ఈ చిత్రం తెలుగులో నేడు రిలీజ్ అయ్యింది. మరి టీజర్, ట్రైలర్లతో మెప్పించి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, గుంటూరులో ఉండే సత్యమూరి, అరవింద స్వామి కి తన చిన్న నాటి నుంచి ఉన్న తరతరాల సొంత ఇల్లు అంటే ఎంతో ఇష్టం. కానీ కొన్ని కారణాలు చేత ఆ ఇంటిని తన కుటుంబం కోల్పోయి విశాఖపట్నంలో సెటిల్ అవ్వాల్సి వస్తుంది. అయితే 1996లో విశాఖకు వచ్చేసిన సత్యం మళ్లీ తన చెల్లెలు పెళ్లి కోసం తన సొంతూరుకు మనసులో వెళ్లాలని ఉన్నా ఇష్టం లేకుండానే వెళ్లాల్సి వస్తుంది. అలా పెళ్లికి వెళ్లిన తర్వాత తాను బాగా తెలిసిన వ్యక్తిగా సుందరం, కార్తీ పరిచయం అవుతాడు. అక్కడ నుంచి వీరిద్దరి పరిచయం ఎలా సాగింది? సత్యంకి మొదట్లో చికాకుగా అనిపించిన సుందరం ఎలా తనకి ఎమోషనల్గా కనెక్ట్ అవుతాడు? తనకి ఎవరో తెలియని సుందరంని సత్యం ఎలా ఫేస్ చేస్తాడు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. టాలెంటెడ్ నటుడు కార్తీ తన కెరీర్లో చాలా సహజమైన సినిమాలను తనదైన నాచురల్ పెర్ఫార్మెన్స్తో అందించాడు. ఇంకా తనపై పల్లెటూరు నేపథ్యం సినిమాలు అంటే అవి మరింత సహజంగా ఉంటాయి. అలా తన నుంచి వచ్చిన మరో అందమైన పల్లెటూరి సినిమా ఇది కూడా అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే వాటి అన్నిటికంటే ఈ సినిమా బాగుంటుంది అని అనిపిస్తుంది. కార్తీ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ అయితే తన ఫ్యాన్స్ ని, న్యూట్రల్ ఆడియన్స్ ని కూడా ఎంతో భావోద్వేగానికి లోను చేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. తన పాత్రలోని అమాయకత్వం, మాటకారితనం, తన లుక్స్తో సుందరం అనే పాత్రకి కార్తీ ప్రాణం పోసాడని చెప్పాలి. అలాగే తన పాత్ర నుంచి ఎంత ఫన్ కనిపిస్తుందో అంతకు మించిన భావోద్వేగం కూడా కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకుంటుంది. ఇక తనతో పాటుగా ఆద్యంతం సినిమాలో సాగే మరో ముఖ్య పాత్రలో అరవింద స్వామి కూడా తనదైన పెర్ఫార్మెన్స్ ని అందించారు అని చెప్పాలి. తనపై కూడా ఎంతో భావోద్వేగానికి లోను చేసే సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా తన చెల్లెలికి బంగారు ఆభరణాలు తొడిగే సీన్ కానీ, సినిమా ప్రీ క్లైమాక్స్ లో తన భార్యతో కార్తీ కోసం చెప్పే సన్నివేశంలో కానీ అరవింద స్వామి ఇచ్చిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ అద్భుతం.